నార్త్ ఆడియన్స్‌కి ఎప్పుడు ఏది ఎలా ఎక్కుతుందో చెప్పలేం. అక్కడి స్టార్ హీరోల చిత్రాలను సైతం తిప్పికొట్టేస్తున్నారు. ఇప్పుడు మన సౌత్ హీరో చిత్రాల్ని అక్కడ ఎక్కువగా ఆదరిస్తున్నారు. 'బాహుబలి', 'కేజీఎఫ్', 'ట్రిపుల్ ఆర్' చిత్రాలకు అక్కడ వందల కోట్లు వచ్చిన సంగతి తెలిసిందే. 'పుష్ప' చిత్రం కూడా అక్కడ అనూహ్యమైన విజయాన్ని సాధించింది. లాంగ్ రన్‌లో అక్కడ 'పుష్ప 1' 100 కోట్లు రాబట్టింది. కానీ 'పుష్ప 2' మాత్రం 2 రోజుల్లోనే 150 కోట్లకు పైగా రాబట్టింది. 3 రోజుల్లో 200 కోట్లకు పైగా రాబట్టింది. అలా 'పుష్ప 1' రికార్డుల్ని 2 రోజుల్లోనే 'పుష్ప 2' లేపేసింది. అల్లు అర్జున్ బ్రాండ్ అక్కడే గట్టిగానే పాతుకుపోయింది. ఇప్పుడు 'పుష్ప 2'ని అక్కడ ఆపడం ఎవ్వరి తరం కాదు. సౌత్‌లో 'పుష్ప 2' కాస్త నెమ్మదించింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కాస్త నిదానంగా వెళ్తోంది. ఇక సోమవారం నుంచి ఇక్కడ టికెట్ రేట్లు తగ్గించారు. మరి ఈ కారణంతో అయినా ఇక్కడ కలెక్షన్లు పెరుగుతాయా లేదా అన్నది చూడాలి. అసలు ఇక్కడ కలెక్షన్లు వచ్చినా రాకపోయినా కూడా నార్త్ ఒక్కటే ఫుల్ రన్‌లో 1000 కోట్లకు పైగా రాబట్టేలా ఉంది. అసలు 'పుష్ప 2' హైప్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. మొదటి రోజే బాలీవుడ్ ఇండస్ట్రీలో 'పుష్ప 2' రికార్డులు క్రియేట్ చేసి పెట్టింది అంటే మూడో రోజు తన రికార్డులను తానే బద్దలు కొట్టినట్టయింది. 'పుష్ప' 3 రోజులకు 200 కోట్లకు పైగా రాబట్టిన సంగతి తెలిసిందే. ఇక నాలుగో రోజు ఈ చిత్రానికి 80-90 కోట్లు వచ్చేలా ఉన్నాయని కొందరు, లేదు లేదు 100 కోట్లు వస్తాయని ఇంకొందరు అంటున్నారు. నాలుగో రోజు థియేటర్ వద్ద అభిమానులు చూస్తుంటే ఎవర్రా మీరంతా అనేలానే ఉంది. ఏదేమైనా కూడా 'పుష్ప 2'కి హిందీలో నాలుగో రోజు వచ్చే కలెక్షన్లు చూసి అక్కడ స్టార్ హీరోలు సైతం కళ్ళు తిరిగి పడిపోయేలా ఉంటాయని అంటున్నారు. ఈ 4 రోజుల మొత్తం కలెక్షన్ను లెక్కేస్తే అది ఖచ్చితంగా 800 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. ఈ దెబ్బతో 'బాహుబలి', 'కేజీఎఫ్', 'ట్రిపుల్ ఆర్', 'యానిమల్' లైఫ్ టైం రికార్డుల్ని లేపేసేలా ఉంది. ఇంత వేగంగా అంటే 4 రోజుల్లోనే ఈ రేంజ్ కలెక్షన్లు రాబట్టిన మరో చిత్రమేది ఇప్పటి వరకు రాలేదు. ఇక ఈ రికార్డుల్ని 'పుష్ప 2' మీద చాలా కాలం పాటు పదిలంగా ఉండేలా కనిపిస్తోంది.